హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ సురక్షిత డిజిటల్ ఇండియా కోసం. సో సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్కి సంబంధించిన రీసెంట్ రిపోర్ట్ అండ్ ఏ విధంగా మనము సైబర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ వన్ 2031 కల్లా 3 రెట్లు పెరగనున్న అణు విద్యుత్తు సామర్థ్యం. సో మనము భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీ మీద ఏ విధంగా డిపెండ్ అవుతుంది, ఇంకా మనము దానిని ఏ విధంగా పెంచుకోవాలి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్ చేతులతో మానవ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ నిర్మూలనపై నివేదిక సమర్పించండి. సో సుప్రీంకోర్టు ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ ఏ విధంగా అమలు అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ సమర్పించమని కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. ఫోర్త్ వన్ భారత్, చైనా, అమెరికాల్లో 60% పర్యాటక ఉద్గారాలు. సో పర్యాటక రంగం ద్వారా వెలువడే ఉద్గారాలు 60% వరకు ఈ 3 దేశాలలోనే ఉన్నాయని రిపోర్ట్లు వెల్లడించడం జరుగుతుందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ FIIలు 10 రోజులలో 25,000 కోట్లు. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు అనేవి మనకి రీసెంట్గా మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇది మనకి ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సురక్షిత డిజిటల్ ఇండియా కోసం. సో ఒక సైబర్ సెక్యూర్డ్ కంట్రీగా భారతదేశం నిలవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన ఇండియా సైబర్ థ్రెట్ నివేదిక యొక్క కీలక గణాంకాలను ఇక్కడ మనం పరిశీలిస్తే, గత ఏడాదిలో మనం భారతదేశంలో సుమారు 37 కోట్ల మాల్వేర్ దాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ రానున్న రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ దాడులు మరింత పెరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీలలో ఈ మాల్వేర్ దాడులు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ముఖ్యంగా దేశీయ కంపెనీలు వారానికి 3,000కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటున్నట్టు ఇక్కడ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది ప్రపంచ యావరేజ్తో పోలిస్తే, అంటే ప్రపంచ సగటుతో పోలిస్తే మనకి రెట్టింపుగా ఉందండి. ఈ సైబర్ నేరాల వలన రీసెంట్గా అంటే ఈ 9 నెలల కాలంలోనే భారతదేశం సుమారు 11,300 కోట్ల రూపాయలని కోల్పోవడం జరిగింది. ఇవి వెలుగులోకి వచ్చినవే. ఇలాగ వెలుగులోనికి రాని ఘటనలు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మొత్తం ఇంకా పెద్దదిగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనకి ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే ఒక పదం వింటూ ఉంటున్నామండి. మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో మీ వాళ్ళు ఇరుక్కున్నారు అని వ్యక్తులకి ఫోన్ చేయడము, వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయడము. సో దీనిని మనము డిజిటల్ అరెస్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ న్యూ సైబర్ ఫ్రాడ్. ఏం చేస్తారు వీళ్ళు? CBI లేదా ED అఫీషియల్స్గా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తారు అండ్ వాళ్ళు అరెస్ట్ థ్రెట్స్ చేస్తారు. అయితే వాళ్ళని మీరు ఈ స్కామ్లో ఇరుక్కున్నారు అని బెదిరించడము, లేదా మీ వాళ్ళు ఇక్కడ ఫలానా చోట పట్టుబడ్డారు కాబట్టి వెంటనే అమౌంట్ని చెల్లించండి అని వాళ్ళు డిమాండ్ చేయడము చేస్తూ ఉంటారండి. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ ఎకనామిక్ క్రైమ్గా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనము ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు అనేవి విపరీతంగా పెరగడం చూడవచ్చండి. ఈ డిజిటల్ స్కామ్స్ వలన సుమారు భారతదేశంలో 1.2 లక్షల కోట్లకు పైగా కోల్పోయే ప్రమాదం ఉంది అని వచ్చే ఏడాదిలో మనకి ఒక అంచనా తెలుస్తుంది. అలానే 2033 నాటికి ఇండియా ఏటా 1,00,000 కోట్ల వరకు సైబర్ దాడులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంది అని, అలానే 2047 నాటికి అవి 17 రెట్లకు పెరగవచ్చని ఒక అంచనా అనేది మనం ఇక్కడ చూడవచ్చండి. అయితే ఈ సైబర్ దాడులు అనేవి ఎప్పటికప్పుడు ఒకే అటాక్లా కాకుండా రూపాలు మార్చుకుంటూ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. వీటికి సిద్ధంగా చాలా దేశీయ కంపెనీలు లేకపోవడం మనము ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో కేవలం 4% కంపెనీలే ఈ సైబర్ దాడులకి సన్నద్ధంగా ఉన్నట్టు అండ్ దీనిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక 5,000 మందితో కూడిన సైబర్ కమాండోలను సిద్ధం చేయడానికి రూపకల్పన చేస్తూ ఉందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి? ప్రజలలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమండి. సో దానితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయం చేసుకుని ఈ సైబర్ నేరాల్ని అరికడితే కానీ మనము ఈ డిజిటల్ ఇండియా కళ అనేది భారతదేశంలో సాకారం అయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మాల్వేర్ ప్రోగ్రామ్స్ గురించి
ఇందాక మనం రీసెంట్గా ఇండియా సైబర్ థ్రెట్ నివేదికలో భారతదేశం ఈ ఏడాది సుమారు 37 కోట్ల సైబర్ మాల్వేర్ అటాక్స్ని ఎదుర్కొంది అని చెప్పుకున్నాం. సో ఈ మాల్వేర్ అంటే ఏంటి, దీంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది చూద్దామండి. మాల్వేర్ ఇన్ ద సెన్స్ మాలిషియస్ సాఫ్ట్వేర్, అంటే ఒక రకమైన ఈ మాలిషియస్ అంటే తప్పుడు విధానంలో ఉండే సాఫ్ట్వేర్. దీనిని ఏం చేస్తారు, ఏదైనా ఒక టార్గెటెడ్ సైబర్ స్పేస్లోకి దీనిని ఎంటర్ చేసి అక్కడ ఉండే డేటాని హ్యాక్ చేయడము, డేటాని చోరీ చేయడము లాంటివి చేస్తూ ఉంటారు. ఇందులో మనకి వివిధ రకాల మాల్వేర్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, వైరసెస్ మనం కామన్గా వింటూ ఉంటాం, కంప్యూటర్ వైరస్ అంటారు. సో ఈ వైరస్లు ఏం చేస్తారు, బగ్స్ నార్మల్లీ అటాచ్ టు ఎన్ ఈమెయిల్, జనరల్గా ఈమెయిల్స్ ద్వారా ఈ వైరసెస్ అనేవి సిస్టంలోకి ఎంటర్ చేస్తూ ఉంటారు. అండ్ ర్యాన్సమ్వేర్, రీసెంట్గా మనము ఎక్కువగా వింటూ ఉన్న పదం ర్యాన్సమ్వేర్ ఒకటి. సో ఇందులో ఏం చేస్తారు, ఈ ఫైల్స్ని మనకి ఈ సిస్టంలోకి ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటాని మొత్తం ఫ్రీజ్ చేసి ఆ డేటాని విడిపించాలి అంటే లేదా యాక్సెస్కి తీసుకురావాలి అంటే కొంత ర్యాన్సమ్ అనేది చెల్లించాలి అని ఈ సైబర్ నేరగాళ్ళు డిమాండ్ చేస్తారు. దానిని మనము ర్యాన్సమ్వేర్ అని పిలుస్తాం. స్కార్వేర్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక ప్రోగ్రామ్ని కానీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు దానిని ఫేక్ పేజ్కి తీసుకువెళ్ళి అమౌంట్ని ఖర్చు పెట్టించే దానిని మనము స్కార్వేర్ అని పిలుస్తామండి. స్పైవేర్ అంటే ఎవరినైనా వ్యక్తులని స్పైయింగ్ చేయడానికి అతనికి తెలియకుండానే అతని సైబర్ స్పేస్లోకి ఈ ప్రోగ్రామ్ని ఇంజెక్ట్ చేయడాన్నే స్పైవేర్ అని పిలుస్తాం. మనం రీసెంట్గా పెగాసస్ అనే పదం విన్నాం. సో ఈ పెగాసస్ అనేది ఒక రకమైన స్పైవేర్. వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడానికి ఈ స్పైవేర్స్ అనేవి ఉపయోగపడతాయండి. ట్రోజన్స్ అంటే ఇవి ఒక రకమైన ప్రోగ్రామ్స్ ఒక సిస్టంలోకి ఎంటర్ అవ్వడం ద్వారా ఆ కంప్యూటర్ని మొత్తం స్టాక్ చేయడము లేదా దానిని క్రాష్ చేయడానికో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ యాడ్వేర్స్ అంటే ఇవి ఒక రకమైన యాడ్స్లా కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అది దానిని వేరే పేజ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మనం అమౌంట్ స్పెండ్ చేసే విధంగాను లేదా అమౌంట్ మన అకౌంట్లోంచి ఆటోమేటిక్గా కట్ అయ్యే విధంగాను ఈ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేయబడతాయండి. సో ఇవి వివిధ రకాల మాల్వేర్ ప్రోగ్రామ్స్. భారతదేశం ఈ విధమైన సైబర్ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా మనము సెర్టిన్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని కానీ లేదా సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ కానీ ఇలాంటి వివిధ రకాల మనకి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ని కూడా భారతదేశంలో అందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2031 కల్లా 3 రెట్లు పెరగనున్న అణు విద్యుత్తు సామర్థ్యం. సో న్యూక్లియర్ క్యాపబిలిటీ అనేది 2031కి 3 times పెరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగిందండి. ఇక్కడ మనము గణాంకాలని పరిశీలిస్తే గత దశాబ్ద కాలంలో భారత అణు విద్యుత్తు సామర్థ్యం రెట్టింపు అయింది. అంటే 4780 మెగావాట్ల నుంచి భారతదేశంలో ప్రస్తుతం 8181 మెగావాట్లకు చేరింది అని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి. 2031 కల్లా ఈ సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచుతామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ గణాంకాలని మనం పరిశీలిస్తే దేశ అణు విద్యుత్ సామర్థ్యం ఒకప్పుడు 4780 మెగావాట్లు ఉంటే గడిచిన దశాబ్దంలో ప్రస్తుతం అది 8081 మెగావాట్లుగా ఉంది. రానున్న 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 3 రెట్లు పెరిగి మనకి సుమారు 22,480 మెగావాట్లకు చేరుకుంటుంది అని కేంద్ర మంత్రి అంచనా వేయడం జరిగిందండి. అలానే ఇక్కడ ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి చూడండి. మనకి ఉన్న అవసరాలు మరియు మనకి ఉన్న వనరులని దృష్టిలో పెట్టుకుని ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో చూడండి, స్టేజ్ 1లో మనము మన న్యూక్లియర్ ఫ్యూయల్గా న్యాచురల్ యురేనియంని ఉపయోగిస్తాము. ఈ న్యాచురల్ యురేనియం బై ప్రోడక్ట్గా మనకి ప్లూటోనియంని రిలీజ్ చేస్తుంది. దీనితో పాటు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ స్టేజ్ 2 చూడండి, మనకి స్టేజ్ 1లో లభ్యమైన ప్లూటోనియం బై ప్రోడక్ట్ని మనము ప్లూటోనియం బై ప్రోడక్ట్ అండ్ న్యాచురల్ యురేనియం మిక్సర్ని ఇక్కడ మనము ఫ్యూయల్గా ఉపయోగిస్తాము. అండ్ ఈ స్టేజ్ 2లో మనకి ఎలక్ట్రిసిటీతో పాటు యురేనియం 233 మరియు మోర్ ప్లూటోనియం అనేది లభిస్తూ ఉంటుందండి. సో అందుకే దీనిని ఫాస్ట్ బ్రీడర్స్ అని పిలుస్తారు. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. జనరల్గా మనకి న్యాచురల్ యురేనియం అనేది చైన్ రియాక్షన్స్కి సస్టైన్ అవ్వదు. ఎనర్జీకి కావాల్సిన చైన్ రియాక్షన్స్కి న్యాచురల్ యురేనియం అంటే యురేనియం 238 అనేది సస్టైన్ అవ్వదు. కేవలం యురేనియం 235 మాత్రమే సస్టైన్ అవుతుంది. అందుకే మనము ఈ 3 స్టేజ్ అనేది డెవలప్ చేసాము. ముఖ్యంగా మనము థోరియం బేస్డ్
బేస్డ్ పవర్ జనరేషన్ కోసం దీనిని డిజైన్ చేసుకోవడం జరిగిందండి. భారతదేశంలో థోరియం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో ఈ థోరియంని మనము స్టేజ్ 3లో మనము ఫ్యూయల్గా ఉపయోగిస్తామండి. మిక్స్ ఆఫ్ థోరియం అండ్ యురేనియం ఫ్యూయల్స్ ద రియాక్టర్స్. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీతో పాటు యురేనియం 233 అనేది బై ప్రోడక్ట్గా లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా భారతదేశం 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ద్వారా ఒక సెల్ఫ్ రిలయంట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరిగిందండి. అలానే అదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, 2035 కల్లా భారత అంతరిక్ష కేంద్రం సిద్ధం. సో భారతదేశం 2035 కల్లా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోనుందని ప్రకటించారు. అలానే 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి, అంతరిక్ష రంగానికి సంబంధించిన ఫ్యూచర్ ఎండీవర్స్ ఇక్కడ మనం చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చేతులతో మానవ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ నిర్మూలనపై నివేదిక సమర్పించండి. సో ఈ మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించిన డీటెయిల్స్ మీద నివేదికను సమర్పించమని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందండి. మానవ వ్యర్థాల తొలగింపు ప్రక్రియలో శుద్ధి కార్మికుల వినియోగాన్ని పూర్తిగా నివారించేలాగా ఆ స్థానంలో దశల వారీగా ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టాలన్న ఆదేశాల అమలుపై నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 చట్టం గురించి, అంటే ఈ మానవ వ్యర్థాల తొలగింపును ఉపాధిగా చూపడాన్ని నిషేధించే చట్టం 2013 మరియు దాని యొక్క అమలుకి అండ్ శుద్ధి కార్మికుల పునరావాసానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని, సరిపోయిన విధంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని వాళ్ళకి చూపించడం లేదని అండ్ ఇంకా ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలోనే సుమారు 40 మంది కార్మికులు సెప్టిక్ ట్యాంకులని క్లీన్ చేస్తూ చనిపోయారని సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో కేంద్రాన్ని నివేదిక కోరడం జరిగిందండి. ఇక్కడ టైమ్ లైన్ ఆఫ్ లెజిస్లేషన్ మనం అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిసారిగా 1993లోనే దీనికి సంబంధించిన చట్టాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ల్యాండ్ మార్క్గా మనము 2013 చట్టాన్ని చెప్పుకోవచ్చు, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్. ఈ చట్టం యొక్క నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయమని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందండి. అండ్ 2014లో ఈ 2013 చట్టానికి సంబంధించి సీవర్ వర్కర్స్ని కూడా, అంటే ఈ డ్రైనేజెస్ మురుగునీటి కాలువలని తీసేవాళ్ళు, వాళ్ళని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని 2014 డైరెక్టివ్ అనేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? రిమూవింగ్ హ్యూమన్ ఎక్స్క్రీటా బై బేర్ హ్యాండ్స్ యూజింగ్ బకెట్స్ అండ్ షవెల్స్. మనము బకెట్స్ వాటిని ఉపయోగించి ఈ హ్యూమన్ ఎక్స్క్రీటా మానవ వ్యర్థాలని తొలగించడాన్ని మనము మాన్యువల్ స్కావెంజింగ్ అని పిలుస్తారండి. సో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ కాకుండా మిషనరీని వాళ్ళకి అప్పగించి ఆ మిషనరీ ద్వారా స్కావెంజింగ్ అనేది తీయాలి అని కోర్టు ఆర్డర్స్ అండి. యాక్చువల్గా ఈ యాక్ట్ అనేది కూడా అదే చెప్తుంది మనకి. ఇక్కడ మనం చూడండి, ఈ మాన్యువల్ స్కావెంజింగ్లో ఏమేమి వస్తాయి? సూవర్ క్లీనింగ్, అంటే ఈ ఏ విధమైన మురికి నీటి డ్రైన్స్కి సంబంధించి వాటిని క్లీన్ చేసేవాళ్ళు సీవర్ క్లీనింగ్ అని పిలుస్తాం మనం. రైల్వే ట్రాక్ క్లీనింగ్ అండ్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, డ్రై పిట్ క్లీనింగ్. సో ఇలాంటివన్నీ కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్లోకి వస్తాయండి. ఈ 2013 చట్టం ప్రకారం ఇలాంటి వాటిలో ఉపాధిని కల్పించడం అనేది చాలా నేరము. సో ఇలాకి మనము మాన్యువల్స్గా కాకుండా మిషనరీ ద్వారా ఈ స్కావెంజింగ్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఉపాధిని చూపించాలి అని చట్టం తెలియజేస్తుందండి. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్. సో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఒక కులానికి మాత్రమే పరిమితమైన ఒక వృత్తిగా భావించబడుతూ ఉంటుంది. అలానే అన్టచబిలిటీ అనేది ఎక్కువగా చూపిస్తాము. నో మొబిలిటీ ప్రాస్పెక్ట్స్ అండ్ లిటిల్ మనీ అండ్ నో ఇన్సూరెన్స్. వీళ్ళకి ఏ విధమైన ఇన్సూరెన్స్ కూడా కల్పించరు అండ్ చాలా తక్కువ మొత్తంలో వీళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటారు. అండ్ 95% ఆర్ ఉమెన్ వర్కర్స్. ఇందులో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తే మహిళలే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్టివిటీస్లో మనం చూస్తూ ఉంటామండి. సో వీటినన్నిటినీ మనము తొలగించాలి. బేర్ హ్యాండ్స్తో మాన్యువల్ స్కావెంజింగ్ని ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా
దీనికి ప్రకారం మనం పెనాల్టీస్ని అబ్జర్వ్ చేస్తే ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year అండ్ ఫైన్ ఆఫ్ అప్ టు 50,000 రూపీస్, కాంపన్సేషన్ ఆఫ్ 10 lakh రూపీస్ టు ఎఫెక్టెడ్ ఫ్యామిలీ. ఎవరైతే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ చనిపోయి ఉన్నారో ఆ ఫ్యామిలీకి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా అందించాల్సి ఉంటుంది. సో ఇది మనకి మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ 2013కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్, చైనా, అమెరికాలలో 60% పర్యాటక ఉద్గారాలు. అంటే పర్యాటక రంగంలో ఉద్గారాలు విడుదలవడాన్ని మనము పర్యాటక ఉద్గారాలను పిలుస్తాము. ఇవి మొత్తం భారత్, చైనా, అమెరికాలలోనే 60% వరకు ఇవి ఉద్గారాలు విడుదలవుతున్నాయని ఒక అధ్యయనం అనేది వెల్లడించడం జరిగిందండి. ముఖ్యంగా 10 ఏళ్ల కాల వ్యవధిలో అంటే 2009 నుంచి 2019 మధ్య 10 ఏళ్ల కాల వ్యవధిలో జరిపిన ఈ అధ్యయనంలో అత్యధిక జనాభా, రవాణా పరంగా ఎక్కువ డిమాండ్ ఉన్న దేశాలలో ఈ పరిస్థితులు ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. గత దశాబ్ద కాలంలో చైనా దేశీయ పర్యాటక వ్యయం ఏడాదికి 17% చొప్పున పెరిగింది. తద్వారా ప్రపంచ ఉద్గారాలను 0.4 గిగాటన్నుల మేర చైనా పెంచిందండి. అలానే అమెరికాకి వస్తే మనము అమెరికా దేశీయ పర్యాటకం 0.2 గిగాటన్నులని, భారతదేశం 0.1 గిగాటన్నుల మేర ప్రపంచ ఉద్గారాలను పెంచినట్టు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక అనేది వెల్లడించడం జరిగింది. అలానే భావి ఆర్థిక శక్తులుగా భావిస్తున్న చైనా, భారత్లలో ఆదాయ స్థాయిలు పెరగడం కూడా వీటికి ఒక కారణంగా భావించవచ్చు అని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని మిగతా అంశాలతో పోలిస్తే పర్యాటక రంగం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 2 రెట్లు వేగంగా పెరుగుతున్నాయని కనుగొనడం జరిగింది. అంటే ఈ పర్యాటక ఉద్గారాలు అనేవి అదర్ ఎమిషన్స్తో పోలిస్తే 2 times ఎక్కువ మనకి ఇంక్రీజ్ అవ్వడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. FIIలు 10 రోజులలో 25,000 కోట్లు. సో భారత మార్కెట్లోకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇది మనకి తెలియజేస్తుంది. ఈ 10 రోజులలో సుమారు 25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగినట్టు మనకి గణాంకాలు వెల్లడిస్తున్నాయండి. ఈ ఏడాది నవంబర్లో మన మార్కెట్ల నుంచి దాదాపు 21,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ సంస్థాగత మదుపరులు మనకి డిసెంబర్లో మళ్ళీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు దాదాపు $3 బిలియన్ FIIలు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అంటే సుమారు 25,000 కోట్ల పెట్టుబడులు మళ్ళీ మనకి పెట్టినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయండి. ఇక్కడ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అనేది మనం అబ్జర్వ్ చేస్తే విదేశీ సంస్థాగత మదుపరులు అని పిలుస్తారండి. వీళ్ళు విదేశాలలో అంటే తమ సొంత దేశంలో కాకుండా విదేశాలలోని షేర్ మార్కెట్స్లో షేర్స్ మరియు డిబెంచర్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విదేశీ మదుపరులు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని దీంట్లో పెట్టడం వలన క్విక్ మనీని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అందుకే ఈ FIIస్ ఇన్వెస్ట్మెంట్స్ని మనము హాట్ మనీ లేదా క్విక్ మనీ అని కూడా పిలుస్తూ ఉంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మలేరియాపై పోరుకు కొత్త టీకా, ఔషధ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు. సో సురక్షితమైన, శక్తివంతమైన కొత్త రకం మలేరియా టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల ఆఫ్రికాలో చిన్నారులపై ఈ 2B ఔషధ పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారండి. ఈ RH5.1 లేదా మ్యాట్రిక్స్ ఎంగా వ్యవహరిస్తున్న ఈ టీకా గురించి ల్యాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న దశలో ఈ టీకా దాడి చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే ప్రీవియస్ మనకి టీకాలలో కొంత ప్రాబ్లం ఏంటండి, ప్రస్తుతం వాడుకలో ఉన్న RTS కానీ SS1 R21 మ్యాట్రిక్స్ ఎం టీకాలు పరాన్నజీవి రోగి కాలేయంలో ఉన్నప్పుడు మాత్రమే మలేరియాను అడ్డుకోగలవు. కాలేయం నుండి పరాన్నజీవులు రక్తంలోకి చేరాక ఇది ఇమ్యూనిటీని కలిగించవు, అంటే రోగనిరోధక శక్తిని అందించలేవు. అప్పుడు మనకి ఈ ప్లాస్మోడియం పరాన్నజీవులు శరీరం మీద దాడి చేసి మలేరియాని కలిగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త రకం టీకా అనేది రక్తంలో ఉండే దశలో కూడా మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ని కలిగిస్తుంది అని ఇక్కడ మనం చూడవచ్చండి. మలేరియా అనేది ప్లాస్మోడియం పారాసైట్స్ నుంచి వచ్చే ఒక వ్యాధి అండి. ఇది ఫీమేల్ యాంటోఫిలిస్ మస్కిటోస్ ద్వారా, ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇందులో మనము వివిధ రకాల వెరైటీస్ ఉంటాయి. వెక్టార్ వెరైటీస్ చూస్తే ప్లాస్మోడియం ఫాల్సిఫరం, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం వివాక్స్,
ప్లాస్మోడియం ఓవల్, ప్లాస్మోడియం నోలెసి. సో ఇలాంటి వివిధ వెరైటీ ఆఫ్ వెక్టార్స్ కూడా మనము ఈ ప్లాస్మోడియం పరాన్నజీవులలో చూడవచ్చు. ముఖ్యంగా మనము సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేస్తే హెడేక్ వస్తుంది, ఫ్యాటిగ్, నోసియా, మజిల్ పెయిన్, చిల్స్, ఫీవర్ అనేది మనము ఈ మలేరియాలోని ముఖ్య లక్షణాలుగా, ముఖ్య సిమ్టమ్స్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ మలేరియా కేసెస్ ఎక్కువగా మనము సబ్ సహారన్ ఆఫ్రికాలో చూడవచ్చండి. భారతదేశంని చూస్తే మనము గణాంకాలని, భారతదేశం 3% ఆఫ్ గ్లోబల్ మలేరియా బర్డెన్, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3% మలేరియా కేసెస్ భారతదేశంలోనే ఉన్నాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే భారతదేశం సిగ్నిఫికెంట్ చేంజెస్ని చూపించడం జరిగింది. 2017తో పోలిస్తే సుమారు 49% కేసులని, అలానే 50.5% డెత్స్ని మనము తగ్గించగలిగామండి. అండ్ సమ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే సౌదీలో 2034 ఫీఫా ప్రపంచ కప్ అనేది నిర్వహించడానికి ఖరారు చేయబడింది. 2034 ఫుట్బాల్ ప్రపంచ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. అలానే 2030కి అయితే ప్రపంచ కప్ను 6 దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో ఎక్కువ మ్యాచ్లు జరగనుండగా అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఒక్కో మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తాయి. సో ఇలాగా 6 దేశాలు కలిపి 2030 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2034కి అయితే సౌదీ అరేబియా ఆతిథ్యం ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మ్యారిటైమ్ పాలసీ విధి విధానాలు ఖరారు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క రీసెంట్ మ్యారిటైమ్ పాలసీకి సంబంధించిన డిస్కషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా కొన్ని కీలక అంశాలని మనం పరిశీలిస్తే పోర్టులలో టెర్మినల్ అభివృద్ధి చేయడం ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడము. సో టెర్మినల్స్ని మనము డెవలప్ చేయడం ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచవచ్చు. అలానే పోర్టుకి అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్ సెంటర్లు, పట్టణీకరణ ద్వారా ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పోర్టు ప్రాక్సిమా ఏరియాని అభివృద్ధి చేయవచ్చు. అంటే పోర్టు చుట్టూ ప్రాక్సిమా ఏరియాని కూడా మనము అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆధునిక షిప్ యార్డులు, మరమ్మత్తు కేంద్రాలు, వినూత్న సాంకేతికత ఆధారంగా షిప్ బిల్డింగ్ రంగంలో కూడా పెట్టుబడుల్ని ఆకర్షించాలి అని ఈ పాలసీలో మనము చూడవచ్చండి. అలానే ఈ పాలసీ లక్ష్యాలని మనం చూస్తే ప్రపంచ స్థాయిలోని 20 పోర్టులలో కనీసం ఒకటి మన రాష్ట్రం నుంచి ఉండాలి అని, అలానే 2047 నాటికి దేశంలోని పోర్టుల ద్వారా జరిగే మొత్తం ఎగుమతులలో 20% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉండాలి. 2030 నాటికి పోర్టుల సామర్థ్యంలో 75% వినియోగంలోకి తేవడము, మ్యారిటైమ్ విశ్వవిద్యాలయము, నైపుణ్య శిక్షణ కేంద్రము లాంటి వాటిని ఏర్పాటు చేసి 2028 నాటికి 5,000 మందికి శిక్షణని అందించడము, అండ్ ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్లోబల్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేయడము, 2047 నాటికి ఓడల నిర్మాణంలో జాతీయ స్థాయిలో 25% వాటా సాధించడం అనేది పాలసీ లక్ష్యాలుగా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తూ ఉందండి. మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాహన వ్యయంలో కొంత భరించే యోచనలో ఈ యొక్క కొత్త స్కీమ్ని డిజైన్ చేస్తున్నారు. ఈ స్కీమ్లో భాగంగా ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరొక వైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి అని దీనిని డిజైన్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తుంది. దీంట్లో భాగంగా మనకి ఆటోలకు కొనుగోలు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. సో అటువైపు మనము కాలుష్యాన్ని నియంత్రించవచ్చు, ఇటువైపు మహిళలకి ఆర్థిక స్వావలంబనకు ఈ పథకాన్ని రూపొందించవచ్చు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇటీవల విడుదల అయిన క్వాక్వెరెల్లి సైమండ్స్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా ఇది 171వ స్థానాన్ని సాధించుకుంది. అలానే సెకండ్ ప్లేస్లో భారతదేశం నుంచి IIT ఖరగ్పూర్ ప్రపంచవ్యాప్తంగా 202 ర్యాంకుతోనూ, అండ్ ఫాలోడ్ బై IIT బాంబే థర్డ్ స్పాట్లో
ప్రపంచవ్యాప్తంగా 234వ ర్యాంకుతోనూ మనకి నిలవడం జరిగిందండి. అండ్ భారతదేశానికి చెందిన ప్రసిద్ధ జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్ గారికి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2024 అవార్డుని ప్రదానం చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ ద యుఎన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆనర్ ఫర్ హిజ్ సెమినల్ వర్క్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్, ఏ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. 2024లో భారతదేశం నుంచి ఈ అవార్డు పొందిన ఒకే ఒక వ్యక్తిగా గాడ్గిల్ గారు నిలవడం విశేషమండి. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటామండి. ఈ ప్రతి ఏటా డిసెంబర్ 10న జరుపుకోవడానికి ఒక రీజన్ ఉంది. 1948లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకున్న కారణంగా, అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని అడాప్ట్ చేసుకున్న కారణంగా మనము ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.